ఒకటి సచిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ రెగ్యులేటరీ బాడీ అనేది అది యూట్యూబ్ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇస్తే దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. సో దాని ప్రకారంగా మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దానికి కూడా ఆ టైం స్టాంప్ ఉంటుంది. మనం ఆ యూఆర్ఎల్ ఏదైతే పాత వీడియోస్ ఉంటాయో అవన్నీ మనం పెట్టి దాని ప్రకారంగా యూట్యూబ్కి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దర్ ఇస్ ఒక తతంగం ఉంటుంది దానికి. ఇది ఇవ్వచ్చు అంటే ఇది ఇండియాలో జరిగింది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఈ ఎఫ్ఐఆర్ కాపీ నంబర్ ఇది సెక్షన్స్ అవని చెప్పి మనకు అంటున్నారు. ఇది ఇందాక నేను చెప్పిన సెక్షన్స్, దట్స్ వాట్ ఐ టోల్డ్. ఇందాక ఇక్కడ నేను చెప్పినవే, ఇందాక ఇవే వస్తే నా గెస్ వర్క్ ఇవే పెడతారని చెప్పి. సో ఏం లేదు, మతపరంగా విద్వేషాలు రేకెత్తించడము, రెండు వర్గాల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, నేను చెప్పినట్టు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవన్నీ ఏంటంటే నాన్ బెయిలబుల్ అండి, ఇవన్నీ నాన్ బెయిలబుల్. కాకపోతే శిక్షలు ఒకరు ఖరారు అయితే మాక్సిమం 3 years అలాంటి వరకు 3 years వరకే శిక్షలు పడతాయి. అట్లా లేదండి మేడం, మినిమం 3 years. సరే ఓకే. నాతో పాటు చాలా మందికి డౌట్ ఏంటంటే అది ఇక్కడ ఉంటే ఓకే అప్లికేబుల్, వాడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఆ పర్సన్ ఎక్కడో ఉన్నాడు, ఆ పర్సన్ మీద ఎఫ్ఐఆర్ ఎక్కడున్నా ఈవెన్ ఆయన ఫారెన్లో ఉన్నా కూడా అతని మీద మన ఎఫ్ఐఆర్ చేసే హక్కు మనకు ఉంటుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థకి వాళ్ళు చేయొచ్చు. దాని ప్రకారం నేను చెప్పినట్టు అతను తీసుకురావచ్చు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, మాట్లాడినట్టు ఇందాక పాస్పోర్ట్ కూడా ఇంపౌండ్ చేసి పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్ 10 కింద వీ కెన్ సస్పెండ్ హిస్ పాస్పోర్ట్ విత్ ద మెజిస్ట్రేట్స్ ఆర్డర్. అవన్నీ చేయొచ్చు. చేయడానికి ఏం లేక కాదు, మన దగ్గర అన్ని పవర్స్ని మనం చేయొచ్చు. మీరు ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, యూట్యూబ్ పరంగా ఇలా అందరు ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకొని దానికి రెగ్యులేషన్స్ లేవు, సరిగ్గా విడబడతాడు బూతులు మాట్లాడుతున్నారని. బట్ యూట్యూబ్ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. మనం రిపోర్ట్ చేయాలి యూట్యూబ్కి. మనం రిపోర్ట్ చేసి, లేకపోతే మనం మెజిస్ట్రేట్ ద్వారా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా యూట్యూబ్ని నోటీసులు పంపించి, లేకపోతే మనమే ఓన్గా రిపోర్ట్ చేయడం. ఇందాక మనం అపీల్ చేస్తాం వ్యూవర్స్కి, వాళ్ళందరికీ మీరు ఇండివిజువల్గా మీ అకౌంట్స్ నుంచి వాటి మీద రిపోర్ట్ చేయండి యూట్యూబ్కి అని చెప్పి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ డూ. అపార్ట్ ఫ్రమ్ దాట్ లీగల్గా మనం ఏం చేయొచ్చు అంటే అతని మీద ఈ సెక్షన్స్ ప్రకారం ఇవన్నీ, ఇప్పుడు ఐటీ యాక్ట్ వచ్చింది. ఐటీ యాక్ట్ 67 ఈజ్ నథింగ్ బట్ ఒబ్సీన్ కంటెంట్ మీద ఐటీ యాక్ట్ పెడతాం. అది ఐటీ యాక్ట్ 2000 కింద. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లోనే 69A అని కూడా ఉంది ఐటీ యాక్ట్లో. దాని ప్రకారం అతను యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయొచ్చు గవర్నమెంట్ పర్మిషన్తో. ఇప్పుడు ఇది ఈ సెక్షన్ కూడా పెట్టాలి. నాకు తెలిసి చార్జ్ షీట్ అయ్యే టైంకి ఈ సెక్షన్ కూడా యాడ్ చేస్తారు. ఐటీ యాక్ట్ 69A కూడా పెట్టాలి అందులో. పెడితే అప్పుడు అతను యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేయొచ్చు. సో మనకి ఉన్నాయి చట్టాలు ఉన్నాయి, లేక కాదు. కానీ ఇది కొద్దిగా టైం టేకింగ్ పడుతుంది. బట్ ఒకటి సచిన్ గారు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. ప్రతిసారి ప్రతి ఒక్కడు ఎవడో ఒకటి వచ్చి మాట్లాడతాడు, కొన్కిస్గా కొట్టంగాడు. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. చెప్పిన తర్వాత మనం కూర్చొని ఇక్కడ డిస్కషన్ చేస్తాం. నిజంగా ఇందాక కళ్యాణ్ గారు అన్నట్టు మనకి దౌర్భాగ్యం కాకపోతే మంచిగా వైకుంఠ ఏకాదశి రోజు ఈ దరిద్రుడి గురించి మనం కూర్చొని డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళ రోజు వీడి మీద. ఎందుకంటే వీడి గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నా కూడా, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ హావ్ టు టెల్ పబ్లిక్. తెలియాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి ఒక్క నిమిషం, నేను ఇక్కడ రూట్ కాజ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడతా. లేదు, రూట్ కాజ్ ఒకటి చెప్తా నేను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది? సూడో ఫెమినిజం వల్ల. ఫెమినిజం అనుకుంటారు, ఇది ఫెమినిజం కాదు. సూడో ఫెమినిజం, సూడో సెక్యులరిజం, సూడో యాక్టివిజం. ఈ 3 సూడో వల్ల ఇదంతా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్ ఇష్యూ ఏంటి? ఎవరో ఎక్కడో ఏదో ఒక ఆడియో ఫంక్షన్ ఏదో ఫంక్షన్లో ఆయన ఏదో స్త్రీల బట్టల గురించి మాట్లాడితే దానికి రెసిప్రొకేషన్గా, దానికి రియాక్షన్గా రకరకాల మంది రకరకాల విధంగా మాట్లాడారు. దానికి ఏదో వకాలత్ పుచ్చుకొని ముఖ్యంగా దయాలు వేదాలు వలిస్తున్నట్టు ఇతను పోయిపోయి. అది కూడా ఇతను పాత వీడియోలు చూస్తే దరిద్రంగా లేడీస్ గురించి, ఇందాక కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు, 14 years అమ్మాయిల గురించి మేడం గారు కూడా చెప్పారు. సంథింగ్ చాలా చాలా వచ్చాయి అతని మీద. సో అతను చూపించే కంటెంట్ మరి ఎవరో కూడా కాదు, అదంతా వీడియోస్ కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అన్ని ఉంటే ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తూ కూడా వీడియోస్ చాలా ఉన్నాయి అతనివి. మరి అలాంటి వాడి వాళ్ళ రోజు ఉమెన్ రైట్స్ గురించి, ఉమెన్ యొక్క డ్రెస్సెస్ గురించి మోరల్ పాలసింగ్ చేయకూడదని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. అండ్ మరి మాట్లాడిన తర్వాత మధ్యలో మన హిందూ గాడ్స్, ముఖ్యంగా సీతమ్మ వారు మన ఆరాధ్య దైవము, ఆవిడ్ని, మహాభారతంలోని ద్రౌపదిని, వాళ్ళందరూ మహాపతివ్రతలు మన పురాణాల ప్రకారం. అలాంటి వాళ్ళని వీడికి పురాణాలు తెలీదు, ఏం తెలీదు, ఒక వేరే విధంగా జుగుప్సాకరమైన వర్డ్స్ యూజ్ చేస్తూ మన హిందూ సెంటిమెంట్స్ అన్నింటిని విధంగా నిజంగానే వాళ్ళ రోజు అందరి ఫీలింగ్స్, మరి హిందూ వాళ్ళు అందరు ఫీలింగ్స్ దెబ్బతినంటే మరి దెబ్బతినవండి. ఖచ్చితంగా ఇది కోపం కింద మాట్లాడుతున్నాం మేమందరం. కానీ ఇది నేను ఏమంటానంటే రూట్ కాజ్ మీద అటాక్ ఇవ్వండి. ఇలాంటి ఇదంతా ఎందుకంటే సెక్యులరిజం సార్. సెక్యులరిజం గురించి ప్రతి ఒక్కటి వాళ్ళ రోజు సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే హిందూస్ ఒక సాఫ్ట్ టార్గెట్స్ అంతే. వేరే మతాల గురించి ఏదో మాట్లాడాడు ఇప్పటివరకు ఎప్పుడైనా? ఇతను మాట్లాడాడు ఎప్పుడైనా వేరే మతాల గురించి? ఆ దమ్ముంది ఇతనికి ఛానల్లో, అదే యూట్యూబ్ ఛానల్లో. అదే కంపారిజన్స్కి వస్తే మాత్రం మన హిందూ దేవతల మీద ఎందుకు మాట్లాడాడు? అంటే హిందూ సాఫ్ట్ కార్నరా? హిందూ సాఫ్ట్ టార్గెట్సా?
అదే కదా ఇవాళ రోజు హిందూస్ ఇట్లా సాఫ్ట్ టార్గెట్స్ ఉండడం వల్లే బంగ్లాదేశ్లో ఇవాళ రోజు మైనారిటీగా ఉన్న పాకిస్తాన్లో మైనారిటీ హిందూస్ మీద ఇట్లా అగత్యాలు అవుతున్నాయంటే ఇలాంటి ఎదవల వల్లే. ఎందుకంటే ఒక వీర్ సవార్కర్ గారు ఒక మాట అన్నారు సార్, నేను అన్య మతస్థులకి భయపడను కానీ హిందూగా పుట్టి హిందూయిజంని వ్యతిరేకించే హిందూకి భయపడతానని వీర్ సవార్కర్ గారు అన్నారు. ఇవాళ రోజు ఈ వీడు మరి హిందువో కాదో నాకు తెలియదు, వీడు వీడియో చూస్తే అపాలజీ వీడియో ఒక వినాయకుడు విగ్రహాన్ని మన దేవుడు గణపతి విగ్రహాన్ని అండ్ ఒక మన భగవద్గీత చిన్న పుస్తకాన్ని పట్టుకొని ఏదో అపాలజీ చెప్పాడు. వాడు నిజంగా హిందువో కాదో నాకు తెలియదు, కానీ నిజంగా వీడు హిందూ అయితే వీర్ సవార్కర్ గారు ఇలాంటి యదవల గురించే ఇవాళ రోజు మాట్లాడాడు ఆయన. ఆ రోజు హిందూ కింద పుట్టి హిందువుల హిజంకి అగెన్స్ట్గా ఉండే ఇలాంటి వాళ్ళంటే నాకు భయము, నేను భయపడతానని వీర్ సవార్కర్ ఏదైతే అన్నారో అన్య మతస్థులకు కాదు నేను భయపడేది, హిందూ కింద పుట్టి హిందూయిజంకి అగెన్స్ట్ ఉండే వాళ్ళకే నేను ఎక్కువ భయపడతా అన్నారు చూడండి. ఇలాంటి వాళ్ళ గురించే. సో వీడు కనుక నిజంగా హిందూ అయితే వీర్ సవార్కర్ గారు అనేది ఆ రోజు ఇలాంటి యదవాల గురించే. సో ఇలాంటి సెక్యులరిస్ట్, వీళ్ళు సెక్యులరిజం కాదు సార్, ఇది సూడో సెక్యులరిజం. సెక్యులరిజం ముసుగేసుకొని సూడో సెక్యులరిజం చేస్తారు అంతే. అంటే వేరే మతాల మీద మాట్లాడరు మళ్ళీ వీళ్ళు, మన మతాల మీద మన ఓన్లీ హిందూయిజం మీద పడతారు వీళ్ళు. సో అది జనాలు గమనించాలి. ముఖ్యంగా ఇవాళ రోజు ఐఎమ్ రియలీ హ్యాపీ సార్, ఇవాళ రోజు చూస్తున్నాను అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అని చెప్పి క్లియర్గా హ్యాష్ ట్యాగ్ మొత్తం అంతా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్ని చోట్ల నడుస్తుంది. ఈ విధంగా చాలా మంది నిజంగా అన్సబ్స్క్రైబ్ చేశారు కూడా. అది ఇంకా అవ్వాలి, అది ఇంకా అవ్వాలి, జనాల్లో ఆ యొక్క విప్లవం రావాలంటారు. లెట్ మీ టెల్ షాకింగ్ న్యూస్ మొత్తం ప్యానల్కి. నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలా వద్దా అని చెప్పి ఆర్టీవీ పోల్ నిర్వహిస్తే చేయాలి అని 90% అన్నారు, వద్దని చెప్పి ఇంకా 10% అంటున్నారు. 10% అపోజిషన్ ఎప్పుడైనా ఉంటుందండి. ఇదే పాయింట్ మీ దగ్గరకు వస్తాను అండ్ ఇదే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను రాధిక దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్ గారు స్టార్టింగ్ విత్ యూ. 10% వద్దు అంటున్నారు, వద్దు అనే దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదండి. వాళ్ళు ఇంకా బుర్ర పెరగని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అందులో ఉన్నారు వాళ్ళంతా నాకు తెలిసి అండర్ 14 to 18 బిట్వీన్ ఉంటారని నేను అనుకుంటున్నాను ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే వాడు మాట్లాడే బూతులకి అట్రాక్ట్ అయ్యేవారు, వారు చేసే కంటెంట్ కావాలనుకునే వాళ్ళు అలాంటి ఏజ్ గ్రూప్లో ఉంటారు. కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా కావాలి అని ఎవరు అనరండి. ఇప్పటి వరకు నేనైతే వాళ్ళని చూడలేదు. మేము నిన్నటి నుంచి ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసి హ్యాష్ ట్యాగ్ పెట్టించండి అని చెప్పి అలాగే వీడియోల ద్వారా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాము, అప్పటి నుంచి ఇప్పటికీ మీరు చూసుకోండి చాలా పడిపోయింది. నా వీడియోల దగ్గర కానీ నేను ప్రతి దగ్గర వెళుతున్న ఏదైతే ఛానల్స్లో కానీ చెప్తున్నారు అక్కడే ఇన్స్టెంట్గా చూస్తే కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? వింటున్న వాళ్ళందరూ తగ్గుతున్నాయి, బట్ ఈ రోజు మాత్రం ఇంకా ఉంది. ఈ రోజు ఇంకా 10% వాళ్ళని లేదు, 90% మనం కన్సిడర్ చేయాలి. 10%కి ఇంకా మైండ్ ఇంకా వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ అవ్వలేదు అనుకుంటా. వాళ్ళకు కూడా తెలుస్తుంది భారతీయులుగా పుట్టి ఉన్న వాళ్ళు, హిందువులుగా ఉన్న వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళల్లో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు, కన్ఫామ్గా వచ్చేస్తారండి. ఏం పర్వాలేదు, మనకి టెన్షనే లేదు. వాళ్ళు కూడా వెనక్కి వస్తారు. వాళ్ళు కూడా 100% అవుతుందని నేను నమ్ముతున్నాను. 10%ని పెద్ద నెగ్లెక్టబుల్ అనుకుంటాను. అది కూడా నెగ్లెక్టబుల్, అది మినిమం. అది కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను ఇదే పాయింట్ మీద అమెరికా వెళ్తాను. ఒకసారి అమెరికా వెళ్ళి తన వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రాధిక, సారీ ఫర్ అది చాలాసేపు అయింది మీ దగ్గరికి వచ్చి. బహుశా అమెరికాలో ఉన్నారు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి మాకు రావడానికి టైం పడుతుంది అక్కడికి. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఇప్పటికీ 10% మంది నో బ్యాన్ చేయొద్దు అంటున్నారు. అంటే ఎట్లా చూడాలి? అంటే కంప్లీట్గా వీళ్ళని కళ్యాణ్ గారు అన్నట్టు ఆ మార్పు కోసం చూడాలా, లేకపోతే హౌ డు యూ లుక్ ఇంటు దిస్? మార్పు కోసమే చూడటం మంచిదని నేను అయితే అనుకుంటున్నానండి. ఎందుకు అనేదానికి 2 విషయాలు, ఒక విషయం చెప్తాను. అతను అంటే నేను అతని వీడియోలు అన్నీ చూడలేదు. ఒక వీడియో అయితే అంతకుముందు నేను చూశాను. అంటే ఇక్కడ మలేషియాకి మనకి బార్డర్లో జరుగుతున్నటువంటి విషయాలను గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సోర్స్ని, అంటే ఇక్కడ మలేషియా ఐ థింక్ బంగ్లాదేశ్ కదా? కాదండి, అతను ఒక వీడియో చేశాడు. అతను చేసినటువంటి వీడియోలో మలేషియా దగ్గర ఇక్కడ ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్కడ ఎలా చేస్తారు, ఏ విధంగా అమ్మేస్తారు, రావద్దు అని చెప్పేటటువంటి ఒక వీడియో ఇన్ఫర్మేటివ్ గా అతను ఇచ్చింది. దానికి రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. అయితే అట్ ది సేమ్ టైం ఈ విధంగా మాట్లాడేటటువంటి ధోరణి, అంటే నేను అన్ని చూసి హర్షించలేకపోయాను. కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నేను స్క్రోల్ చేసుకుంటూ చూశాను. అంటే అక్కడ ఏ విధంగా జరుగుతుంది, పిల్లలకి ఏ విధంగా జరుగుతుంది, ఆ విషయాన్ని మా పిల్లలకి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, పిల్లలు ఈ విధంగా అవుతున్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరో ఒకళ్ళు సోర్స్ అయితే ఇస్తున్నాడు. ఇతను ఇవ్వడం లేదు అని మాత్రం మనం చెప్పడానికి లేదు. అంటే అందరూ ఇంత కష్టపడుతున్నారా అంటే కష్టపడట్లేదని మనం
చెప్పలేం కానీ మనకి అందరికీ తెలిసినప్పటికీ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇతను నాకు కూడా ఒక రకంగా ఉపయోగపడ్డాడు. తర్వాత నిన్న మాట్లాడేటటువంటి విషయాల్లో నాకు నచ్చినటువంటి విషయాలు కొన్ని చెప్తాను. అతను అదే ఏవైతే చూపిస్తూ ఆ విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడో అది కరెక్ట్ కాదు. ఎవరైనా భావ వ్యక్తీకరణ, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను, స్వేచ్ఛ అనేది ఎంతవరకు అని చాలా వరకు మాట్లాడుకుంటే చెప్పేటటువంటి విధానాలు కరెక్ట్గా లేదు. అతని యొక్క పందాలో చెప్పే విధానాన్ని మన యొక్క దేవతలను గురించి, మన యొక్క స్త్రీలను గురించి మాట్లాడేటటువంటిది కరెక్ట్ కాదని మాత్రం నేను వక్కాణించి చెప్తాను. తర్వాత మనం ఇంకా అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎటుపోయింది అంటే మనం అందుకే మీడియాకు వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడైనా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు సెలబ్రిటీలు కానీ ఏ విధంగా అయినా నెగిటివ్ పబ్లిసిటీ చేసి ఆ సినిమాలను కానీ ఆ యొక్క షోలను కానీ దేన్నైనా సరే పబ్లిసిటీ చేసుకోవడం అనేది వారిస్తే ఇటువంటి వాళ్ళకి స్థానం ఇవ్వడం అనేది ఆగిపోతుంది. ఒక పాజిటివ్ వేలో నుంచి కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చిందండి, బాహుబలి సినిమా వచ్చింది. అది ఒకవేళ పబ్లిసిటీ పాజిటివ్లో ఉన్నా నెగిటివ్లో ఉన్నా చూసే వాళ్ళు తప్పకుండా చూస్తారు. ఒకవేళ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే చూడరు, పాజిటివ్ పబ్లిసిటీ చేసినా కూడా చూస్తాం. మాట్లాడేటటువంటిది నేను డెట్రాయిట్ వెళ్ళానండి మా పిల్లల్ని తీసుకొని. ఈ విషయం మీకు చెప్తే ఆ వ్యక్తి గురించి ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడారు అనేది ఇక్కడ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు అనుకుంటున్నాను. ఇందాక చెప్పిన మాటలు మేడం రియాక్ట్ అయ్యారు. ఇంకా కంప్లీట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను శివాజీ గారు అక్కడ ఉన్నప్పుడు ధీమ్ తానా అని మాకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను నా పిల్లల్ని చాలా మంది పేరెంట్స్ కూడాను ధీమ్ తానాలో ఏం జరుగుతుందంటే ఫ్యాషన్ ప్యారెడ్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు నేను వెళ్ళి చూస్తున్నాను. నేనే పార్టిసిపేట్ చేద్దాము, లేకపోతే నా పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని సంగీతం పాడించి అదైన తర్వాత ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడాను సినిమాల్లోకి వచ్చి యాక్ట్ చేయండి, ఈ విధంగా చేయండి, ఇలా చేయండి, ఎంతో మంచి లైఫ్ ఉంటుందని ఒక తన స్పీచ్ ఇచ్చారు. అతను మాట్లాడేటటువంటి విధానం విన్న తర్వాత నాకు కొంచెం కనెక్ట్ అయ్యారు. చాలా చక్కగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ వెరీ వెల్ అని అనిపించింది. ఆ తర్వాత నిన్న బజ్లో కూడా మాట్లాడేటటువంటి విధానము, ఆ క్వశ్చనింగ్ విధానము చూస్తే నాకు కొన్ని విధాలుగా నచ్చింది. ఆ విధంగా చూస్తే ఆయనకు మాట్లాడడం చేత కాదా అంటే చాలా చేతవు, కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు? ఆ తర్వాతనే కదండి ఈ డప్పు, అంటే ఇందాక నేను చెప్పినట్టు మోగినటువంటి డప్పు అక్కడి నుంచి ఇక్కడికి సాగింది. అంటే ఎవరు ఎలా తీసుకుంటారు, మనం చెప్పేటటువంటి విధానం. ఈ రోజు పిల్లలకి, నా ఫ్రెండ్స్ తో మాట్లాడాను, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏం మాట్లాడతారంటే మనం టీనేజ్ పిల్లలకి 18 ఇయర్స్ బిలో వాళ్ళకి అందరికీ మనం చెప్పగలుగుతాం. 18 దాటిన తర్వాత ఇండియాలో కావచ్చు, ఏ దేశంలో అయినా మనం ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటామండి. ఈ కాలం అంటే యుగం మారింది, కాలం మారింది, దాని ప్రకారంగా ఉద్యోగాలు చేయాలి. స్త్రీ నిలదొక్కుని ఐడెంటిటీ చూపించుకోకపోతే రేపటి కాలంలో తన యొక్క భద్రతకి తనే కదండి అవసరం. అలాంటప్పుడు ఇటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే విధంగా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగానే తీసుకుంటారు. అతనికి పాపం పూర్తిగా నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. 40 days థాయిలాండ్ నుంచి హ్యూస్టన్కి రావడానికి షిప్పింగ్ వరల్డ్ గురించి చూపించాడు. నేను ప్రణయ్ సాగర్ తీరాలని కథ రాసి చూపించాను, అతను ఆ విధంగా చూపించాడు. అతనికి చెప్పే విధంగా అతనికి ఉన్నటువంటి లాంగ్వేజ్ పరిజ్ఞానంతో అతను చూపించాడు. మనకి కొంచెం అంటే ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చూపిస్తారు. మనం చూస్తామా, చూడకుండా వెళ్తామా, అతని యొక్క వృత్తి అది. అతను ఆ విధంగా ఆధారపడుతున్నాడు. వీటన్నిటికి ఎందుకు చెప్తున్నానంటే మూలం ఏంటి, వీళ్ళందరూ ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే అతను వీడియోలో ముందు కూడా చెప్పాడు, నేను ఎంత కష్టపడినా కూడాను, ఎంత మంచి షోస్ పెట్టినా అంటే టెలికాస్ట్ చేసినా కూడా చూడలేదు, కానీ ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే చూస్తున్నారు అన్న విధిలో అతను వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ రాధిక గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే ఇంకొక రీసెంట్ అండ్ ఫ్రెష్ వీడియో రిలీజ్ చేశాడు. నాన్ వెజ్ ఆ వీడియో నేను చూపించలేను కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు థాయిలాండ్కి దాదాపు 197 మంది దేశస్తులు వస్తారు. ఆ దేశస్తులు వచ్చినప్పుడు ఎంత సేఫ్గా వెళ్తున్నారో ఒకసారి చూడండి. అందుకే అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి వచ్చి చావండి, ఒకసారి వచ్చి చూడండి. చావండి అనే పదం దాదాపుగా అక్కడికి అభావం వచ్చేలాగే. ఐమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఇక్కడ ఏమంటున్నానంటే జర్మనీ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు. భారత్కు వచ్చినప్పుడు బ్రెజిల్ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు. ఇజ్రాయిల్ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు. కుక్కల్ని, గేదెల్ని, వేటిని వదిలిపెట్టరు. సో సబ్జెక్ట్ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. నేను ఇంతకన్నా ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. మీరు అక్కడే ఉండండి. మీకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని భావం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. ఇంకా నేను వీడియోలు చేస్తా,
ఓ 5 చేస్తా 10 చేస్తా మీరు కామెంట్ పెట్టలేక చచ్చిపోవాలి మీరు. ఇది ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశాడు. ఇంత డిబేట్ జరుగుతోంది ఈ భారత్లో, ఎంత ఉంది ఏంటిది? ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ యూ, ఎందుకంటే ఒక సైకియాట్రిస్ట్గా నేను స్టార్ట్ చేస్తాను. Just a pervert. What the hell it would be? He will. But ఆయన చెప్పేది I just tell you ఎంతమంది చూసారనేది, బికాస్ నేను ఎంత అగ్రెసివ్గా అవుతున్నానంటే ఐ థింక్ ఎన్ని గంటలు పెట్టాడు, జస్ట్ 2 hours పెట్టాడు. ఐ జస్ట్ టెల్ యూ 23,000 పైచిలుకు మంది లైకులు కొట్టారు, 114 మంది రీషేర్ చేశారు, రీపోస్ట్ చేశారు, 1457 మంది షేర్ చేశారు. జస్ట్ 2 hours ఆఫ్ టైం. మీని స్టార్ట్ చేయండి. బికాస్ నేను ఎందుకు ఇంత అంటున్నానంటే, అఫ్కోర్స్ మన దగ్గర తప్పు ఉందంటే కనుక మన ఇంట్లో తప్పులు ఉంటే మనం సర్ది చేసుకుంటాం. బయట దేశాలకు వెళ్ళి అంటే మన ఇంట్లో తప్పు ఉందంటే మనం సర్ది చేసుకుంటాం, పక్కింటికి వెళ్ళి అరవం కదా అని ఒక భావన వస్తుంది. సో మేబీ ఇది నా పర్సెప్షన్ అని పక్కన పెడితే యాజ్ అ సైకియాట్రిస్ట్గా అలా చూస్తారు. మీరు అన్నారు తను పర్వర్టెడ్, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా. నేను అదే అంటున్నాను, దిస్ ఇస్ డెఫినెట్లీ హార్మింగ్ ద దేశ రెప్యుటేషన్ హార్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని లెవెల్స్ అయిపోయినాయి, మన దేవీ దేవతలు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈరోజు దేశ ఇంటిగ్రిటీ, దేశం గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అంటే తన ఒక యూట్యూబ్ ద్వారా హీఈస్ ట్రైంగ్ టు టాక్ ఆల్ కైండ్ ఆఫ్ ఇల్ థింగ్స్ అబౌట్ దేశం. దీన్ని ఖచ్చితంగా ఎంహెచ్ఏ ఉపేక్షించకూడదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని ఖచ్చితంగా ఉపేక్షించకూడదు. ఇంకా అంటే హీస్ ఫాలింగ్ ఇన్ టు ట్రబుల్ అండి. ఇది డెఫినెట్గా సచిన్ గారు హీఈస్ నౌ హీఈస్ ఇన్ టు డీప్ షిట్. ఇప్పుడైతే వాడు డీప్ గా పడిపోయినాడు, వాడు వాడే పడిపోయినాడు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇదంతా కూడా బికాస్ ఎవరైనా అనుకుంటారేమో కనుక నేను చూపించలేను కాబట్టి ఇదే మాట ఇప్పుడు చేసింది. ఇదిగోండి కళ్యాణి గారు ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేసి మళ్ళీ అది మాట్లాడుంటాడు. కానీ వీడు ఇదే మాట కుక్కల్ని, మేకల్ని, గేదెల్ని, ఆవుల్ని రేప్ చేస్తున్నారని ఆల్రెడీ నేను ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. ఇంగ్లీష్ పదాన్ని మినహాయించి, ఎందుకంటే యూట్యూబ్ కి వీడు వాడి గ్రేవ్ ని వాడే, వీడు వాడి ఒక గ్రేవ్ ని వాడే తయారు చేసుకుంటున్నాడు. డెఫినెట్లీ హీ విల్ సీ ఇట్. ఇంకొకటండి, బట్ తను అంటుందండి మీ ఇష్టం, మీ దాంట్లోనే ఉండండి, మీరు అక్కడే ఉండండి. నేను ఇంకా 5 వీడియోలు చేస్తా, రోజుకి ఇంకో 10 వీడియోలు చేస్తా. చేయమని వాడు ఏమైనా చేయనండి, వాడు చేయమనండి. వాడు ఎంతకాలం ఎక్కడి నుంచి ఐ జస్ట్ ఒక్కసారి కృష్ణకాంత్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటికి ఎంత ధైర్యం? సిస్టమ్ యాక్ట్ చేయదని వాళ్ళ ధీమా. సిస్టమ్ ఎవరు ఇది ఒక టీవీలో మాట్లాడేశారు, మన సిస్టమ్ ఎందుకు పనిచేయదు, మన సిస్టమ్ ఎందుకు తీసి పడేస్తున్నాడు వెధవ. అలాంటివి అంటే అలా కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాడు ఏంటంటే వాడేమనుకుంటున్నాడంటే ఒక విధంగా అంటే సిస్టమ్ కొద్దిగా స్లో ఉంది. సిస్టమ్ ఏం చేయదని కాదు, సిస్టమ్ స్లో ఉంది. వీళ్ళు ఎప్పుడేం చేస్తారు, ఇప్పటికైతే నాకు వ్యూవర్షిప్ అయితే వస్తుంది కదా, వ్యూవర్షిప్ బట్టి నాకు డబ్బులు అయితే వస్తున్నాయి కదా అని చెప్పి ప్రతిసారి జనాల్ని రెచ్చగొట్టి, నేను అదే చెప్తున్నాను, వాడికి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో దాన్ని బట్టి వాడికి బలం పెరుగుతుంది తప్ప వాడు చేసేది ఏం లేదు. దెన్ ఆఫ్ ద వన్ లోపల బొక్కలో దోసిన తర్వాత వాడికి తెలుస్తుంది ఇవన్నీ. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఇందాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ ఇఫ్ ఈస్ ట్రైంగ్ టు డిగ్రేడ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ కంట్రీ. ఫారెన్లో కూర్చొని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే సేమ్ ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు ధ్రువరతి అని చెప్పి, వాడు అంతే జర్మనీలో అక్కడెక్కడ కూర్చొని దేశానికి అగేన్స్ట్ పిచ్చి పిచ్చి వీడియోస్ అని చేస్తూ ఉంటాడు. ద సేమ్ థింగ్ నేను చెప్తాను. నేను అదే చెప్తున్నాను, అది కరెక్టే, ధ్రువరతి కరెక్టే. నేను ఏమంటారు అంటే బట్ స్టిల్ హీ హాస్ స్పోకెన్ వెరీ మచ్ అగేన్స్ట్ ఇండియా. అది వేరే కాన్సెప్ట్, నేను చెప్తాను. బట్ అదే టైప్గా అదే మాదిరిగా వీడు కూడా ఒక ధ్రువరతి టైప్లో తెలుగు ధ్రువరతి లాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సో ధ్రువరతి నేను చేయలేరు, చేయట్లేదు, కరెక్టే. అంటే మీ దృష్టిలో ధ్రువరతి కొద్దిగా ఏమైనా ఇదే అనిపిస్తుంది, బట్ మా దృష్టిలో ఈవెన్ హీఈస్ అన్ ఇడియట్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. లెట్ మీ టెల్ యు సర్. ఓకే ఫిల్దీ లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ దిస్ గై హ్యాస్ క్రాస్డ్ ఆల్ లిమిట్స్, అది నేను కాదనట్లేదు. ఫిల్దీ లాంగ్వేజ్ విషయంలో వీడు నాన్ వేషన్ అనే వాడైతే అఫ్ కోర్స్ హస్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్, అది నేను కాదనట్లేదు. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే ద సేమ్ ప్యాటర్న్. నేను చెప్పేది ఏంటంటే వేరే దేశంలోనే మేము ఏమైనా చేయొచ్చు. సో వీళ్ళు ఎప్పటికీ నన్ను వీళ్ళు వేరే దేశంలో వీళ్ళు ఇండియాలో ఉండి వీళ్ళు నన్ను ఎఫ్ఐఆర్లు వేసి వీళ్ళు ఎప్పుడు ఇక్కడ వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి నాకు శిక్షలు అమలు పరుస్తారు, ఇవన్నీ అవ్వలే అన్న ధీమా ఒకటి ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఇదంతా ఎగురుతున్నారు. కానీ బట్ స్టిల్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. వీడు ఇట్లాంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా ఎంహెచ్ఏకి ఇప్పుడు మనం రిపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దే విల్ టేక్ ఇట్ అకార్డింగ్లీ. వాడి మీద దాని ప్రకారంగా ఎక్స్ట్రాడిషన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. అదంతా కాదు నేను చెప్పి, అవన్నీ అయితే అయ్యేవి చేసుకోవచ్చు, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నేను ఏమంటున్నా అంటే ఒకటి సచిన్ గారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీడికి వచ్చిన ఇదంతా బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ వ్యూవర్స్ నుంచి.
వాడికి ఉన్న లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి. సో ఇవాళ రోజు రూట్ కాజ్ మీద కొట్టాలి మనం. అంటే అరే నువ్వు ఇలా 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 ఈ యూట్యూబర్కి తో ఇది ఒక ఉదంతంతో మనం వేరే యూట్యూబర్స్ కూడా మనం ఒక లెసన్ నేర్పియాలి. అదేంటంటే పిచ్చి పిచ్చి వేషాలు వెళ్ళటం లేదు కదా బహుశా వెళ్తుంది. ఎందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు? 100%. అండ్ ఇంకోటి నేను ఆ కాల్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇదే వ్యక్తికి కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం శనివారం నాడు తనకు వచ్చిన రెవెన్యూ $26 నుంచి $409 ఉంటే ఈ రోజు మంగళవారం ఈ రోజు దట్టు నిన్న మనం ఏదైతే సబ్స్క్రైబర్స్ బాగా లాస్ అయిపోయారు అనుకున్నామో నిన్న $157 నుంచి 2.5 అంటే దాదాపు 2500 మంది ఆ $2500 తనకు వచ్చాయి రెవెన్యూ. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తున్నారు. మన తిడతానికి కూడా వాడి కంటెంట్ చూడాలి కదా, మీకు అర్థమవుతుందా? వాడి తిడతానికి కూడా వాడి కంటెంట్ చూడాలి కదా. వాడు ఏం మాట్లాడు ఏందో దానికి వాడికి యూట్యూబ్ కూడా సస్పెండ్ చేయాలి వాడి అకౌంట్ అంటే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.